హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లా టైలర్ యూట్యూబ్ ఛానల్. నేను ఇంతకుముందు కొన్ని వీడియోల్లో ఎఫ్ఐఆర్లో ఉన్న వ్యక్తి జాబుకు అనర్హుడు అని చెప్పేసి కొన్ని వీడియోలు చేశాను. దానికి సంబంధించి కొన్ని రెమెడీస్గా కొత్తగా వచ్చిన జడ్జిమెంట్ల గురించి, అంటే కొన్ని సందర్భాల్లో ఎఫ్ఐఆర్ ఉన్నా కానీ జాబులకి ఎలిజిబుల్ అని చెప్పి ఒక కేసు లాతో మేము ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఈ కేసులో అనేది ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఎఫ్ఐఆర్ అయినంత మాత్రాన ఒక ముద్దాయి దాంట్లో నేరస్తుడు కాదని చెప్పి హైకోర్టులో ఇవ్వడం జరిగింది. నేరం ఎఫ్ఐఆర్ అనేది అయిన వెంటనే ముద్దాయిని ఆ నేరం చేసిన వ్యక్తిగా పరిగణించకూడదు. ఎఫ్ఐఆర్ అంటేనే నిందారోపణ. నింద అనేది మీ మీదకి వచ్చింది, ఒక అభియోగం అనేది మీ మీదకి వచ్చింది. ఆ అభియోగాన్ని మీరు చేశారో లేదో కోర్టులో తెలుసుకోవడానికి, అదొక ప్రొసీజర్ స్టార్ట్ చేయడానికి ఎఫ్ఐఆర్ అనేది ఒక కొలమానంగా భావిస్తారు మన ఇండియన్ కోర్ట్స్లో. ఆ కొలమానం అనేది ఒక ప్రొసీజరల్గా ఎఫ్ఐఆర్ అనేది అయినాక, ఆ ఎఫ్ఐఆర్లో మీరు ఉంటే ముద్దాయిగా, ఎఫ్ఐఆర్లో ముద్దాయిగా ఉన్నంత మాత్రాన మీరు నేరస్తుడు కాదు. ఆ నేరం రుజువు అవ్వాలి. ఆ నేరం రుజువు అయితేనే, మీకు శిక్ష పడితేనే మీరు దాంట్లో నేరస్తులు, నేరం చేసిన వ్యక్తిగా పరిగణిస్తారు. అప్పటి వరకు మీరు నిందారోపణ మోపబడిన వ్యక్తి. నింద అనేది మోపబడింది మీ మీద, అది మీరు చేశారో లేదా అనేది కోర్టులో విచారణలో, అంటే సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత అప్పుడు కోర్టు వారు మీరు నిర్దోష దోష అనేది సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత క్రిమినల్ కేసుల్లో మిమ్మల్ని నిర్దోషిగానో దోషిగానో జడ్జిమెంట్ ఇస్తారు. అప్పుడు మాత్రమే మీరు, కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాతే మీరు క్రిమినల్ కేసుల్లో నేరం చేశారా లేదా అనేది, మీరు నేరస్తులా లేదంటే నిర్దోషులా అనేది తేల్చబడుతుంది. అప్పటి వరకు క్రిమినల్ కేసుల్లో వాయిదాలకు తిరిగే ప్రతి వ్యక్తి, ప్రతి ముద్దాయి నింద అనేది ఆరోపించబడిన వ్యక్తి మాత్రమే. అంటే నింద అంటే కంప్లైంట్ అని, ఫిర్యాదు మీ మీద ఉంది అంతే. మీరు చేశారా లేదా అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వాలా. మీరు చేశారా నేరం లేదా అనేది కన్ఫర్మ్ ఎప్పుడవుద్ది? సాక్ష్యాధారాలు పరిశీలించిన పిదప ఫైనల్ జడ్జిమెంట్ అనేది కోర్టు వారు ఇస్తారు. మీరు నేరం చేశారా లేదా, దట్ ఈజ్ ఫైనల్ బై ద కోర్ట్. అప్పటి వరకు మీరు నింద ఆరోపించబడిన వ్యక్తి మాత్రమే. అలాగే దీనికి సంబంధించి కేరళ హైకోర్టు ఒకటి 25/10/2017లో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. హరేంద్ర నాయర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. దీంట్లో రిట్ పిటిషన్ అనేది, రిట్ పిటిషన్ నెంబరు నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. రిట్ పిటిషన్ నెంబర్ 3066/1/15. రిట్ పిటిషన్ నెంబరు 3066/1/2015లో రిట్ పిటిషన్ ఫైల్ చేస్తే, 2015లో ఫైల్ చేస్తే, అది ఫైనల్ జడ్జిమెంట్ అనేది 25/10/2017లో వచ్చింది. ఎఫ్ఐఆర్లో ఉన్న వ్యక్తి ఎఫ్ఐఆర్లో ఉన్నంత మాత్రాన, ఎఫ్ఐఆర్లో ఏమేమైతే రాయబడినాయో ఆ ఎఫ్ఐఆర్లో పేరు నమోదు చేసుకున్నంత మాత్రాన మీరు జాబుకి అనర్హులు కాదు, అనర్హులని ఏమి ఇవ్వలేదు. ఎఫ్ఐఆర్లో పేరున్నంత మాత్రాన మీరు ఉద్యోగానికి పనికిరారని కాదు. ఎఫ్ఐఆర్లో పేరు ఉన్నంత మాత్రాన మీరు, ఎఫ్ఐఆర్లో పేరు ఉన్నా కానీ మీరు ఏ జాబుకైనా అర్హులేనని కేరళ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఎఫ్ఐఆర్లో పేరున్నంత మాత్రాన నేను ఉద్యోగానికి పనికిరానని అనుకుంటుంటారు చాలామంది. అలా కాదు. ఎఫ్ఐఆర్లో పేరు ఉందంటే మీ మీద నింద ఆరోపించబడింది. నింద ఇంకా ప్రూవ్ అవ్వాలా, మీరు ముద్దాయా కాదా అనేది, మీరు నేరస్తుడా కాదా అనేది నింద ఇంకా ప్రూవ్ అవ్వలేదు. సో ఎఫ్ఐఆర్లో పేరున్నంత మాత్రాన మీరు నేరం చేసిన వ్యక్తి కాదు. ఎఫ్ఐఆర్లో పేరు ఉన్న ఏ వ్యక్తి అయినా సరే జాబుకి అర్హులేనని చెప్పి కేరళ హైకోర్టు హరేంద్ర నాయర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో 25
10/2017 జడ్జిమెంట్ ఇచ్చింది. అది ఉద్యోగాల్లో ఉన్న వ్యక్తి ఎవరైనా సరే ఆ జడ్జిమెంట్ ప్రకారం ఏదైనా ఉద్యోగాలను మిమ్మల్ని సస్పెండ్ చేసిన ఏదన్నా చేసినా ఆ జడ్జిమెంట్ తీసుకుని వెళ్ళి మీరు మీ జాబ్లో రీజాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్. గుర్తుపెట్టుకోండి. ఆ రిట్ పిటిషన్ నెంబర్ కూడా మళ్ళీ చెప్తున్నాను, 30/66/2015లో రిట్ పిటిషన్ ఫైల్ చేశారు. అది జడ్జిమెంట్ వచ్చి 25/10/2017లో వచ్చింది. ఇది ఎఫ్ఐఆర్లో క్రిమినల్ కేసులు ఎవరైనా ఇరుక్కుని జాబు పోయిందని బాధపడే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. గుర్తుపెట్టుకోండి. ఈ కేసులు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కేసుల జడ్జిమెంట్లు అన్నీ తీసుకుని మీరు వెళ్ళి కాపీస్ తీసుకుని సంబంధిత మీ అధికారులకు చూపించి మరలా మీరు జాబులో జాయిన్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఫైనల్ ఇంకోసారి చెప్తున్నాను, హరేంద్ర నాయర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 2017లో వచ్చింది జడ్జిమెంట్. సో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ కామెంట్ ప్లీజ్.